కడపలో బాలాజీనగర్లో వైసీపీ నాయకులు ప్రముఖ న్యాయవాది వెల్లల రామకృష్ణారెడ్డి, కార్పొరేటర్ వెల్లల హేమలత ఆధ్వర్యంలో శ్రీ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాములవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో చంద్రబాబుకు సినిమా చూపిస్తాడని, ప్రతిపక్ష హోదా ఇచ్చే సమయం ఉంటుంది, జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. జగన్ ఉప ఎన్నికకు భయపడుతున్నారు అంటున్నారు. అంతా కూటమి గాలిలో కూడా 65,000 పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. సూపర్ 6 పథకాలపై రెఫరెండంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. गोब्राह्मणे शुभं भवतु ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి, అది కాకుండా ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం 13,500. అదే కూటమి ప్రభుత్వం వస్తే కనుక రైతుకు ఏడాదికి 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20,000 ప్లస్ 6,000 ఇస్తామని చెప్పినారు. మరి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి 9 మాసాలైంది. రైతు భరోసా రైతుకు 20,000 రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు. ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాల. ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళలకు, 18 నుంచి 50 సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు. అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 15,000 రాలే. వీళ్ళు ఎంతమందికి పిల్లలకి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది రాలే. సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా. కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా. ప్రజలను, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల రింగ్ రోడ్డు కావచ్చు, పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు, పులివెందుల యూజీడీ వర్కులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, పులివెందుల్లో ఉన్న మంచి మంచి పార్కులు, గరండాల రివర్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఉలిమల లేక్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు, రాణితోపు అభివృద్ధి కావచ్చు, ఎన్ని రకాలుగా ఆ ఊరు అభివృద్ధి చెందిందో. చక్కటి మల్టీప్లెక్స్, అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ, మరి అదేవిధంగా రైతులకు సంబంధించి 20-30 కోట్ల రూపాయలతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజు, ఎన్నో కార్యక్రమాలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో
కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఈ జిల్లాకు కావచ్చు, పులివెందుల నియోజకవర్గానికి కావచ్చు. వాటిని కనీసము యూటిలైజేషన్లో తీసుకొనాలనే చేతగానే ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీకి 50 సీట్లు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేస్తే కనీసం ఆ మంజూరైన సీట్లను వినియోగించుకోలేక మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసిన చేతగానే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. అదేవిధంగా రైతుల కోసం 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు బనానా రైతుల కోసం. మరి ఇవాళ 30 కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తే వాటికి వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం 9 నెలల నుంచి. అంటే ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే అది వినియోగంలోకి వస్తుంది. కేవలం బిడ్స్ పిలిచి ఒక యూజర్ ఏజెన్సీకి ఇవ్వలేనంత చేతగాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 9 మాసాల నుంచి ఉంది. చిన్న పెండింగ్ రోడ్ వర్క్స్, పెండింగ్ మల్టీప్లెక్స్ వర్క్, పెండింగ్ యూజీడీ వర్క్ చిన్నవి 80-90% అయిపోయినాయి. ఆ మిగిలిన పని పూర్తి చేయలేకుంది. 60% వాటర్ గ్రిడ్ పనులు పూర్తయినాయి. ఆ 40% మిగిలిన పనులు పూర్తి చేయలేకుంది. వీళ్ళు మళ్ళీ ఈ మాదిరి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అన్న, ఈ గవర్నమెంటు ఈ జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు పూర్తిగా. అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం, డీలర్షిప్లు పీకడం, అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం. ఎవరైనా అంతో ఎంతో వైఎస్ఆర్సీపీకి సహకరించే అధికారులు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో, అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడము, అదేవిధంగా అంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన 5 సంవత్సరాలు పనిచేసిన అధికారులను కక్ష సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీలు చేయడము. కేవలం హరాస్మెంట్ తప్ప. ఇప్పుడు మీరే విలేకరులు, ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు. మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతా ఉన్నారు. డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ వచ్చినారు. ఏం జరుగుతూ ఉంది ఆ డిఆర్సీ మీటింగ్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరో ప్లాంట్ కొట్టండి, డెమాలిష్ చేయండి. ఈ కార్పొరేటర్ రామకృష్ణకి సంబంధించి డెమాలిష్ చేయండి, బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి, త్యాగరాజుకి సంబంధించి డెమాలిష్ చేయండి, ఆదిత్యకు సంబంధించి డెమాలిష్ చేయండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి